ఛానల్ TFT టూరిజం ఫుడ్ ట్రెండ్. ఈరోజు వీడియోలో చిట్టి చిట్టి కాజాలను స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే ఈ టిప్స్ అలాగే కొలతల్ని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా జ్యూసీగా టేస్టీగా వస్తాయి. సో మరి ఇక లేట్ చేయకుండా ఈ చిట్టి చిట్టి కాజాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి 1 కప్పు దాకా జల్లించుకుని పెట్టుకున్న మైదా పిండిని తీసుకోండి. ఇందులోనే చిటికెడు సాల్టు, చిటికెడు వంట సోడాని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని కానీ లేదా గీని కానీ యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా షేప్ అనేది హోల్డ్ అవ్వాలి. ఇలా పిండికి బాగా పట్టించుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డో అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనకి డో అనేది మరీ గట్టిగానే ఉండకూడదు, మరీ పల్చుగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోగా పాకం ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లోకి 1.5 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకుని 1/2 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. సో మనకి ఇక్కడ కాజాల కోసం పాకం అనేది మరీ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ ఏమీ రానవలసిన అవసరం లేదండి. జస్ట్ ఏంటంటే మీరు 2 వేళ్ళని ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా బంకగా అంటుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ తీగపాకం తీసేస్తే మనకి ఈ జ్యూస్ అనేది కాజాలకి పట్టదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడరు, అలాగే పాకం గట్టి పడకుండా ఉండడం కోసం కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ డోని మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకుని పొడి మైదా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ మీకు ఎంత పలుచుగా ఒత్తుకోవడం వీలవుతుందే అంత పలుచుగా ఇక్కడ షీట్ లాగా మధ్యలో మైదా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. సో ఇలా థిన్గా రోల్ చేసుకున్న తర్వాత సైడ్స్ వచ్చినటువంటి ఎక్స్ట్రాస్ అన్నిటినీ కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్కేల్ని పెట్టుకొని మీరు రిమూవ్ చేసేసుకోండి. సో మీకు ఇక్కడ షీట్ వచ్చేసి ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండాలి. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ పైన కాస్త ఆయిల్ని కానీ లేదా గీని కానీ స్ప్రెడ్ చేసుకుని అలాగే ఆ పైన కాస్త పొడి మైదా పిండిని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పిండిని జల్లుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎడ్జ్లో లైట్గా వాటర్ అనేది అప్లై చేసుకుని సన్నగా ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు రోల్ చేసుకునే ప్రతిసారి కూడా పొడి మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కాజాలు అనేవి లేయర్స్ కింద విచ్చుకుంటాయి, లేదంటే లేయర్స్ అన్నీ కూడా ఒకదానికొకటి అంటుకుపోతాయి. సో ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక ఎడ్జ్లో కూడా వాటర్ అనేది అప్లై చేసుకుని కాస్త లైట్గా ప్రెస్ చేసుకుని సీల్ చేసుకోవాలి. ఇక్కడ డో అనేది మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. ఎక్కువగా ప్రెస్ చేసేస్తే మీకు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు లేయర్స్ అనేవి అస్సలు విచ్చుకోవు. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 సెంటీమీటర్ విడ్త్తో మీరు పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇవి చిన్న సైజు కాజాలు కాబట్టి చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి. అదే మీకు సైజు కాస్త పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జస్ట్ ఫింగర్తో లైట్గా ప్రెస్ చేసుకోండి. ఎక్కడ కూడా కాజాలు అనేవి మరీ గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాండ్లీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ అనేది మనకి గోరువెచ్చగా మాత్రమే అయి ఉండాలి. మరీ ఎక్కువగా కాగిన ఆయిల్లో కాజాల్ని వేసేస్తే పైన త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల మనకి పచ్చిదనం ఉండిపోతుంది. సో కాబట్టి ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత కాజాలన్నింటినీ వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ మనకి కాజాలు అనేవి కూడా పైకి తేలుతాయి. ఇలా కాజాలు పైకి ఫ్లోట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకుని 2 వైపులా కూడా తిప్పుకుంటూ మనకి ఈ విధంగా డార్క్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కంప్లీట్గా చల్లారిపోయి ఉంటే కాస్త గోరువెచ్చగా చేసుకుని అప్పుడు కాజాన్ని యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కాజా లోపలి వరకు మనకి సిరప్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఇలా కాజాల్ని తిప్పుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పాకంలో ఉండనివ్వాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈ విధంగా
వితిన్ 15 to 20 మినిట్స్లోనే మనకి చిట్టి చిట్టి కాజాలు స్వీట్ షాప్ స్టైల్లో లాగా రెడీ అయిపోతాయి. వీటిని ఎన్ని తింటున్నామో తెలియకుండా చిటికుని తినేయచ్చు. సో మరి ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ చిట్టి కాజాలని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయి అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం TFT ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.